హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వాణి వ్లాగ్స్. నేను మీ వాణి. ఈరోజు వచ్చేసి నేను ఎగ్ గ్రేవీ కర్రీ ఏ విధంగా తయారు చేయాలో సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో బ్యాచిలర్స్ అయినా సరే, వంట రాని వాళ్ళైనా సరే ఈజీగా నేర్చుకునే ఈ ఎగ్ గ్రేవీ కర్రీ అయితే చూపించబోతున్నాను. సో మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మొదటగా అయితే నేను మీడియం సైజు 4 ఆనియన్స్ అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను, ఉడికించి పొట్టు తీసి పెట్టుకున్నాను. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ బగారా దినుసులు అనమాట. ఇవన్నీ అయితే ఒక దగ్గర అయితే పెట్టేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర ఇది కూడా తీసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాలి. ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. ఆనియన్స్ అయితే ఈ విధంగా కలుపుకుంటూ మనం ఆనియన్స్ని అయితే వేయించుకోవాలి. చూడండి, మనకి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి అయితే ఇందులో వేసుకోవాలి. సో ఇవి కూడా ఉడికించుకోవాలి, కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట. అన్నీ కలిసేలాగా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి ఆ ఉల్లిగడ్డ అనేది మాడిపోకుండా ఉంటుంది. సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇది కొంచెం చల్లారేలోపు ఎగ్స్ ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటికి అయితే ఘాట్లు పెట్టుకుంటున్నాను. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ ఉంటాయి కదా, అవి ఆయిల్లో వేసుకొని ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ అనేవి. సో మొదటిగా అయితే మనం గరిటె పెట్టొద్దు, ఎందుకంటే ఎగ్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకోసం ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత చిటికెడు పసుపు, చిటికెడు కారం వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మనం ఈ ఎగ్స్ని మంచిగా ఫ్రై అయ్యేలాగైతే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా చేయడం వల్ల మనకి ఎగ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది మనం చేసుకునే ఎగ్ గ్రేవీ కర్రీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఈ విధంగా చేయడం అనేది. సో చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా అయితే కలుపుకుంటూ మనం ఒక 5 మినిట్స్ అయితే ఈ విధంగా కుక్ చేసుకోవాలి. తర్వాత వీటిలోనైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. చూడండి ఏ విధంగా కుక్ అయినా చాలా బాగా ఫ్రై అయ్యాయి కదా. సో వీటినైతే ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. తర్వాత ఆనియన్ అనేది చల్లగా అయిన తర్వాతకి మనం ఇవన్నీ ఒక మిక్సీలో జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని వీడియోలో చూపించిన విధంగా మిక్సీ పట్టుకోండి. సో చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. సో ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత గ్యాస్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ పైన ఆయిల్ వేసుకొని బగారా దినుసులు మీ దగ్గర అయితే ఏమేమి ఉంటాయో అవన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం చిటపటలు ఆడిన తర్వాత మనం ముందుగా గ్రేవీ చేసుకున్నాం కదా ఆనియన్ని. సో ఈ గ్రేవీ అయితే ఇందులో వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని కొంచెం ఆయిల్లో ఒక 2 మినిట్స్ అయితే బాగా కలిపేసుకోవాలి. ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వచ్చేలాగైతే ఫ్రై చేసుకోవాలి. సో చూడండి, ఈ సిమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి, లేదంటే అడుగంటుతుంది. అడుగంటిందంటే మనకి టేస్ట్ అనేది అయితే సరిగా రాదనమాట. సో ఈ విధంగా కలుపుకుంటూ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. మీకు గ్రేవీకి కొంచెం తిక్కుగా అనిపిస్తే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఒక 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలన్నమాట.
సో ఇందులోనే గరం మసాలా అండ్ ధనియాల పొడి కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, సో ఎగ్స్ని కూడా ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ గ్రేవీ ఆనియన్ గ్రేవీ అనేది సో మనకి ఇందులో ఎగ్లో పట్టేలాగా ఎగ్కి ఈ విధంగా కలుపుకుంటూ మనం ఒక 2-3 మినిట్స్ అయితే కలిపేసుకోవాలన్నమాట. సో మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి రిలేషన్స్కి కూడా షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఈ ఎగ్ గ్రేవీ కర్రీని. ఇంట్లో ఏం లేని టైంలో సండే కానీ ఇంకా మీకు తినాలనిపించిన టైంలో ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి తిన్నారంటే కంపల్సరిగా మీరు మటన్ చికెన్ కూడా పక్కన పెట్టేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. మీకు కూడా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. ఒకసారి అయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నేను ఫైనల్గా అయితే కొంచెం గరం మసాలా వేసుకున్నాను. నేను ఇందాక వేసుకోలేదనమాట, లాస్ట్లో వేసుకున్నాను. వేసుకొని మొత్తం కలిపేసుకున్నాను అనమాట. సో ఈ విధంగా అయితే మనకి ఎంతో మంచి స్మెల్ తోటి ఎంతో టేస్టీ అయిన ఎగ్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుందనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వీడియో ఎండ్ వరకు చూసినందుకు బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.